హలో మై డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు డే 6 ఇన్ గుజరాత్ సిరీస్. సో ద్వారకా, కృష్ణుడు ఏలిన ఈ ద్వారకాని మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేస్తాను. ఫస్ట్ కింద ఓకే, మనం ఫస్ట్ ఇప్పుడు రుక్మిణి మాతా టెంపుల్కి వెళ్తా ఉన్నాం. అక్కడి నుంచి మిగతా అన్ని ప్లేసెస్ కవర్ చేద్దాం. ఓకే, సో అక్కడ ఫుల్ రెస్ట్ ఉంటారు. సో బేట్ ద్వారకా ఉంది కదా, అది 12 గంటలకు మూవేస్తారంట. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళేసి మళ్ళీ ఇక్కడ వద్దాం అనేసి డిసైడ్ అయినాము. చూడండి ఎంత రెస్ట్ ఉంటారు. సో వద్దాం ఇక్కడికి, ఫస్ట్ బేట్ ద్వారకా వెళ్ళేసి వచ్చేద్దాం. సరేనా? ఎంత పార్కింగ్ చూడండి. మనం ఇక్కడ ఆవులకు పెట్టాలంటే ఇవన్నీ అమ్ముతారు. సో ఆవులకు మనం పెట్టచ్చు. దిగేసినాము బేట్ ద్వారకా. మొబైల్ ఫోన్ ఏది అలౌడ్ లేదు. సో మొత్తం ఈవెన్ స్మార్ట్ వాచ్ కూడా. సో మొత్తం ఇదే డీల్ చేసేసి ఇచ్చేసి వెళ్ళిపోవాలి. ఓకే, సో 5 రూపాయలు అంటే ఒక మొబైల్కి. డిపాజిట్ యువర్ మొబైల్ ఆర్ కెమెరా హియర్, కీప్ సేఫ్ ద టోకెన్. సో డిపాజిట్ లగేజ్ ఈడే ఇవ్వాలి, షూస్ అన్నీ ఈడ పెట్టాలి. ఓకే, దర్శనం అయిపోయింది. సో టైం వచ్చి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు చూసి 11:30 అవుతుంది. సో ఈ బేట్ ద్వారకా చూసుకుంటే కృష్ణ పరమాత్ముడు ఇక్కడి నుంచే పరిపాలించినాడు బేట్ ద్వారకాని. సో బేట్కి ఇంకో పేరు ఉంది. బేట్ అంటే గిఫ్ట్, అంటే కానుక. శ్రీకృష్ణుడు మిత్రుడైన సుధామ అంటే కుచేలుడు శ్రీకృష్ణుడికి ఈ ద్వారకాని కానుకగా ఇచ్చినాడు. అందుకే దీన్ని బేట్ ద్వారకా అంటారు. మొబైల్ అని పెట్టినా కదా, అక్కడే కాదు ఇక్కడ కూడా పెట్టచ్చు. ఇలా ముందుకు వచ్చిన వెంటనే ఇక్కడ బేట్ ద్వారకా పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఇక్కడ మనం పెట్టచ్చు. ఓకే, ఇక్కడ ఉంది చూడండి. ప్లీజ్ డిపాజిట్ షూస్ అండ్ స్లిప్లెస్ హియర్ అని ఉంది. అండ్ మొబైల్ ఇక్కడ ఇవ్వచ్చు, టేక్ ద మొబైల్ కెమెరా ఫ్రమ్ హియర్. సో ఇక్కడ ఇవ్వచ్చు. అండ్ ఇలా ఉంది. ఎలాంటి డబ్బులు లేదు, గుడి లోపలికి వెళ్ళాలంటే ఫ్రీయే. సో ఇలా వెళ్ళి అక్కడ వెయిట్ చేయాలి. అక్కడి నుంచి కొంచెంగా పంపిస్తారు. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి గోల్డెన్ ద్వారకాకి వెళ్దాం. దాన్ని ఇందులో సోనే ద్వారకా అంటారు. సో అది జస్ట్ ఇక్కడి నుంచి ఆపోజిట్లోనే. శ్రీ సోనే కి ద్వారకా పావన్ ధామ్ ఇలా ఉంది. టికెట్ యూపీఐ అంతా లేదు, క్యాషే. ఓకే, సో ఇది చూసినారంటే దేవకి వసుదేవులు కారాగారంలో శ్రీకృష్ణ పరమాత్ముడికి జన్మనిచ్చినప్పుడు. సో మహావిష్ణువు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణ పరమాత్ముడిని వాసుదేవ మహారాజు యమునా నది దాటేటప్పుడు సర్పము గొడుగులాగా కాస్తుంది. వర్షం వచ్చేటప్పుడు వచ్చి ఉయ్యాలలో ఆడే సిచ్యువేషన్. కాశీపుట్న అనే రాక్షసుని అర్థమర్చినప్పుడు సో శ్రీకృష్ణుడిని ఈ రాక్షసి మాయావేషంలో వచ్చి తీసుకెళ్తుంది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ రాక్షసు యొక్క రొమ్ముని చీల్చి ఆ విషాన్ని తాగుతాడు. అప్పుడు అలాగే ఆ రాక్షసు మరణిస్తుంది. శ్రీకృష్ణ బలరాముడు. సో అందంగా ఇక్కడ స్టోరీ అయితే వేస్తున్నారు. మీకు చూడండి, ఒక శ్రీకృష్ణుడు అంటేనే వెన్న దొంగ. సో దానికి నిదర్శనం ఇక్కడ ఉంది చూడండి. వెన్నను దొంగలిస్తున్నాడు స్నేహితులతో కలిసి. చూస్తున్నారంటే శేషనాగ అవతారంలో బలరాముడు కృష్ణుడు 5 తలల సర్పం మీద నృత్యం వేసేటట్టు శ్రీకృష్ణుడు కాళియాధామన్.
ఇది బకాసుని హతమార్చడం. సో శ్రీకృష్ణుడు గోపిలు 40,000 మంది అంటాం కదా. రాసలీలలు అంటే వాళ్ళ ప్రేమ ఆప్యాయత అనురాగాలను పంచుకునే విధంగానే ఉంటుంది కానీ వేరే విధంగా లేదు. సో ఒక గోపికకు శ్రీకృష్ణుడు ఒకేలా కనిపిస్తాడు. సో ఇక్కడ చూస్తారంటే ఇంతమంది గోపికలు ఉంటారు కానీ అందరికీ శ్రీకృష్ణుడు వాళ్ళ విధంగానే కనిపిస్తాడు. అదే ఇక్కడ నేను బట్టలు తీసుకొని చెట్టు మీద కూర్చుంటాడు కదా శ్రీకృష్ణుడు, ఆ సిచ్యువేషన్. సో దీన్ని గోపితాల్ అంటారు. అది కూడా ఇక్కడ ఒక చోట ఉంది, వెళ్దాం అక్కడికి. పుట్టినాడు రాక్షసుని చంపుతాడు కదా, ఆ రాక్షసి ఇదే. బాలకృష్ణుడు మీరాబాయి చెప్పే కథలను వింటూ ఉన్న సంఘటన ఇది. పాండిత్యం నేర్చుకుంటున్నాడు సందీపాని ఆశ్రమంలో. ఈ సందీపాని ఆశ్రమే పోర్బందర్లో కూడా ఉండింది. దాన్నే శ్రీహరి టెంపుల్ అని పిలుస్తారు. నిన్న మనం వెళ్దాం యాక్చువల్గా. ఆ వీడియో ఉన్న చూడలేదంటే డిస్క్రిప్షన్లో కార్డ్స్లో వదిలేస్తాను, వెళ్ళి చూడండి. Day 5 గుజరాత్ సిరీస్లో ఉంటుంది. ఆ ఆశ్రమం అప్పట్లో ఉంది కదా, అదే పేరుతోనే ఇప్పుడు ఆ శ్రీహరి టెంపుల్లో స్కూల్ కూడా ఉంది. అక్కడ సాంస్క్రిట్, పాండిత్యం, హిందీ కూడా నేర్పిస్తారు. సో ఇది చూస్తానంటే శ్రీకృష్ణుడు చేసి అల్లరి భరించలేకుండా యశోదమాత వచ్చి శ్రీకృష్ణుడిని రోకలి కట్టేస్తుంది. మరి వర్షం పడినప్పుడు చిటికిన వేళతో గోవర్ధన గిరిని ఎత్తాడు కదా శ్రీకృష్ణుడు, ఆ సిచ్యువేషన్ చూడండి. సూపర్గా ఉంది ఈ ప్లేస్ అయితే. శ్రీకృష్ణుడి భాగవతం గురించి, శ్రీకృష్ణుడి చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ఒక విజువల్గా సూపర్గా ఉంది ఈ గోల్డెన్ టెంపుల్లో. సో అందరు రండి. ఇది జస్ట్ బేట్ దగ్గర ఒక గుడి నుంచి నాట్ ఈవెన్ 15 మీటర్స్. సో జస్ట్ నడిచి వచ్చిననే ఉంటుంది. అక్కడే మీకు తెలుస్తుంది, వేసుంటారు బోర్డు కూడా. 40 రూపాయల టికెట్ పెద్దోళ్ళకి అయితే. అదే 5 సంవత్సరాల లోపు ఉంటే హాఫ్ టికెట్. ఓకే, సూపర్గా ఉంది లొకేషన్. దయచేసి ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. సంతానలక్ష్మి, ధనలక్ష్మి, గజలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, మహాలక్ష్మి, గజలక్ష్మి, ధైర్యలక్ష్మి, అష్టలక్ష్మి దర్శనం, ధాన్యలక్ష్మి, పాల సముద్రం మీద పవలిస్తున్న మహావిష్ణువు, నాభి నుంచి వస్తా ఉంటే బ్రహ్మదేవుడు, కౌరవ పాండవులతో చూడండి. జూదంలో ఓడిపోతారు కదా పాండవులు, అప్పుడు వస్త్రాపన్న చేసేటప్పుడు పంచ పాండవులు చూడండి తల ఉంచుకొని కూర్చో ఉంటారు. భీష్ముడు చనిపోయినప్పుడు శ్రీకృష్ణుడు, భృగు ఋషి యాక్చువల్గా శ్రీకృష్ణుడిని తన్నేస్తాడు కదా, ఆ సిచ్యువేషన్. వామన అవతారంలో బలి చక్రవర్తిని 3 అడుగులు అడిగి 2 అడుగులు భూమిని కొలిచేసి ఇంకో అడుగు బలి చక్రవర్తి అహంకారాన్ని తొక్కాలని స్థల మీద పెడతారు కదా, ఆ సిచ్యువేషన్. శంకాసురుడిని చంపేటప్పుడు శంకా లేక్ యాక్చువల్గా ఇది. సుధామ యాక్చువల్గా కుచేలుడు యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ సుధామ అంటారు. శ్రీకృష్ణుడు చూసేదానికి వచ్చినప్పుడు తన ఆతిథ్యాన్ని స్వీకరించడానికి సో తన కాళ్ళు కడిగి గౌరవిస్తాడు శ్రీకృష్ణుడు. అదే ఈ సిచ్యువేషన్. ఈ సుధామ గురించే మనము సుధామ మందిరికి వెళ్ళాం పోర్బందర్లో. ఆ వీడియో ఉన్న చూడలేదంటే లింక్ కార్డులో డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. Day 5 గుజరాత్ సిరీస్లో ఉంది, తప్పకుండా చూడండి. అండ్ ఈ బేట్ ద్వారకాని కానుకగా ఇచ్చింది శ్రీకృష్ణుడికి ఈ సుధామనే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులు. మహాభారత కౌరవ యుద్ధంలో పాల్గొనకుండా బావైన అర్జునుడికి పార్థసారథిగా వ్యవహరించే సిచ్యువేషన్. శ్రీకృష్ణుడు రథం తోలుతూ ఉంటాడు, అర్జునుడు వెనకాల. సీతామాత, మహాకాళీ మాత, శేరవల్లి మాత హంసలతో ఉంది. శ్రీ మత్స్య అవతారం, కూర్మ అవతారము, వరాహ అవతారము, గణేశుడు, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురాముడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, హనుమంతుల వారు, బుద్ధ అవతారము, కలియుగంలో కల్కి అవతారము. సో బ్రహ్మ, మహావిష్ణు, శ్రీకృష్ణుడు,
శంకు పెట్టున్నారు, విత్ సేమలు పూరించింది. అండ్ ఇది చూస్తే బద్రీనాథ్ సెటప్ ఇక్కడ. అండ్ ఇది పూరి జగన్నాథ్ ఒక రిప్లికేషన్. అండ్ ఇది రామేశ్వరము. సో ఇదే బల్కా తీర్థ్. నిన్న మనం వెళ్ళాం కదా, ఇది మీరు చూసినారంటే బోయవాడు యాక్చువల్గా అరికాలికి బాణం విసిరి శ్రీకృష్ణుడి ఆయువు అయిపోతుంది కదా, అదే బల్కా తీర్థ్. ఈ వీడియో కూడా నిన్న మనము సోమనాథ్లో వేసినాం. లింక్ డిస్క్రిప్షన్ కార్డ్స్లో అలాగే పైన వీడియోలో వదిలేస్తాను. ఎవరన్నా చూడలేదంటే వెళ్ళి చూడండి. ఇది Day 5 గుజరాత్ సిరీస్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి జ్యోతిర్లింగాలు అన్నీ ఉన్నాయి. భీముడు అర్జునుడు. పాండుపుత్ర భీమ్ అర్జున్. సూపర్ ప్లేస్, మంచి ఇన్ఫర్మేషన్. ఒక మహాభారతాన్ని అట్టే ఇక్కడ ప్రతిబింబించినారు ఇలా కళల రూపంలో. సో ఖచ్చితంగా పిల్లల్ని పిలుచుకొని రండి, వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ అవుతుంది మన ఇతిహాసం గురించి, మహాభారతం గురించి. అర్జునుడు, భీముడు, అలాగే దేవకి, కృష్ణుడు, వసుదేవుడు, ఇలా అన్ని క్యారెక్టర్స్ వాళ్ళు విజువల్గా చూస్తారు. మంచి ఇన్ఫర్మేషన్. అండ్ ఇది ఓకే. సో బాగుంది. ఈ గోల్డెన్ ద్వారకా పక్కనే ఉంటుంది, బేట్ ద్వారకా పక్కనే. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా స్పెండ్ చేయొచ్చు యాక్చువల్గా ఇక్కడ. ఓకే, సో శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరిపాలించిన ద్వారకా ఇదే ఒరిజినల్. వీడు చూడండి లేబరు ఇక్కడే బీడి తాతాడు. సో ఈ బేట్ ద్వారకా గురించి తెలుసుకోవాలంటే, బేట్ ద్వారకా అనేది ఒక ఐలాండ్, ద్వీపము. 2024 ఫిబ్రవరి 25కు ముందు వరకు ఇక్కడ రావాలంటే బోట్లోనే రావాలి. ఓకా పోర్ట్ నుంచి బోట్ సవారీ తీసుకొని ఇక్కడికి వచ్చి చేరాలి. కానీ 2024 ఫిబ్రవరి 25న మన దేశ ప్రధాని మంత్రి అయిన మోడీ గారి ద్వారా సుదర్శన్ బ్రిడ్జ్ అయితే ఇండియా లాంగెస్ట్ కేబుల్ బ్రిడ్జ్ నిర్మించబడింది. వచ్చేటప్పుడు మీరు చూస్తుంటారు, మళ్ళీ వెళ్ళేటప్పుడు కవర్ చేద్దాము. సో ఇప్పుడు అవలీలగా వచ్చే ఆ బ్రిడ్జ్ మీద ఆటోలైనా, బస్సులైనా, ఓన్ కార్లైనా. ఓకే, దీనికి ఇంకో పేరు కూడా ఉంది, శంఖోదర్ అనేది. శంఖోదర్ అంటే ఈ ప్రాంతంలో చాలా శంఖాలు దొరికేవంట. అండ్ మహాభారతంలో కూడా ఈ ద్వారకా గురించి ప్రస్తావన ఉంది. దీన్ని శ్రీకృష్ణుడు తన కుటుంబంతో నివసించిన ప్రదేశం ఇదే. అలాగే గోమతి ద్వారకాధీశ్ ఉంది కదా, ఆ అక్కడి నుంచి 30 కిలోమీటర్ దూరంలో అక్కడ తన దర్బార్ నడిపించేవాడని, రాత్రి వేళలో అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేవాడని ఒక ప్రస్తావన. అండ్ ఈ ఆలయం చూసుకుంటే శ్రీకృష్ణుడి భక్తుడైన వల్లభాచార్యుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఒక కథనం ఉంది. అండ్ ఈ ఆలయం లోపల శ్రీకృష్ణుడే కాదు, వల్లభాచార్యుడు, రుక్మిణీ మాత, అలాగే దేవకి, ఆ తర్వాత విఘ్నేశ్వరుడు, ఇలా చాలా ఆలయాలు కూడా లోపల ఉన్నాయి. అండ్ కథ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే, ఇక్కడ వచ్చే భక్తులు బియ్యం, ఒక పిడిక బియ్యం ఇక్కడ ఉంటుంది, దాన్ని తీసుకొని మన ఇంటికి వెళ్ళి మనం దాంట్లో కొంచెం వండుకొని ఇంకొంచెం ఎర్రటి గుడ్డతో కట్టి పూజ గదిలో పెడితే మనకు ఎలాంటి దారిద్ర్యం ఉండదనేసి, అలాగే తిండికి ఎలాంటి కొరత ఉండదని ఒక నమ్మకం. ఇది ఎందుకంటే కుచేలుడు దారిద్ర్యంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడిని చూడడానికి వచ్చేటప్పుడు 3 పిడికిల అటుకులు తెస్తాడు. ఆ కథనం దీనికి లింక్ అయి ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ ఉన్న శ్రీకృష్ణుడు ద్వారకాధీశ్ ఉంది కదా, అక్కడున్న శ్రీకృష్ణుడు సేమ్ ఒకేలాగా ఉంటారు. ఒకే ఒక తేడా ఏమంటే, ఈ 2 విగ్రహాల్లో చేతిలో ఉన్న గద మాత్రం కొంచెం సైజ్ తక్కువగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, మహాభారతంలోని సభాపర్వంలో ఈ బేట్ ద్వారకాని అంతర్దీపం అని కూడా పిలిచేవాళ్ళు. సో ఇదే నేను చెప్పిన సుదర్శన్ సేతు కరెక్ట్గా పోయిన సంవత్సరం ఫిబ్రవరి 25న మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిచే ఓపెన్ చేయబడింది. దానికి ముందు ఇక్కడ రావాలంటే బోట్లోనే రావాలి. ఇప్పుడైతే హ్యాపీగా ఈ బ్రిడ్జ్ మీద వచ్చేయచ్చు. అండ్ ఇది చూసుకుంటే మన ఇండియాలోనే లాంగెస్ట్ కేబుల్ బ్రిడ్జ్. ఇప్పుడు చూసుకుంటే ఇక ముందట ఏదైనా వస్తే చెప్పలేం, బట్ ఇప్పుడు కరెంట్ ఇదే. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఒకసారి. అరేబియన్ సముద్రం. సో ఇలా నడిచి కూడా వెళ్ళొచ్చు, ఆటో, కార్ లేకపోతే ఇలా నడిచి కూడా వచ్చు. షెల్టర్స్ వేసి ఉన్నారు చూడండి అక్కడక్కడ.
సో ఇక్కడైతే తీయేసి ఉన్నారు, కానీ షెల్టర్స్ ఉన్నాయి, ఇలా నడిచి కూడా వెళ్ళొచ్చు వెళ్ళాలంటే. ఓకే, రెండు విధాలుగా రావచ్చు. ఒకటి ద్వారకా వచ్చేసి, ద్వారకా నుంచి ఓన్ ట్రావెల్స్ వచ్చారంటే మీరు కార్లో ఈజీగా వచ్చేవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సుదర్శన్ సేతు అంటే సుదర్శన్ బ్రిడ్జ్ ఉంది. లేదు నాలాగా ఆటో తీసుకొని రావచ్చు. లేదు ఎవరైనా ట్రైన్లో వచ్చే వాళ్ళైతే ఓకా రైల్వే స్టేషన్, నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఓకా. ఇక్కడ నుంచి ఆ రైల్వే స్టేషన్ నుంచి 15 నిమిషాలు. సో షేర్ ఆటోలో వెళ్తూ ఉంటుంది, ఈజీగా చేరుకోవచ్చు. బస్సులో రావాలనుకుంటే ఓకాలో బస్ స్టాండ్ ఉంది. నిన్న మనం వచ్చిన బస్సు చూస్తున్నారంటే సోమనాథ్ నుంచి ఓకాకి వెళ్తుంది వయా ద్వారకా. సో ఓకాకి చేరుకున్నారంటే ఓకా నుంచి కూడా సేమ్ రోడ్డు మీద 15 నిమిషాల్లో వచ్చేవచ్చు. నియరెస్ట్ ఎయిర్పోర్ట్ చూసుకున్నారంటే పోర్బందర్ ఎయిర్పోర్ట్, జామ్నగర్. సో పోర్బందర్ 95 కిలోమీటర్లు, అలాగే జామ్నగర్ చూసుకుంటే 145 కిలోమీటర్లు. ఓకే, నాగేశ్వర్ ఇక్కడ నుంచి 17 కిలోమీటర్ ఉంది. మనం ఇప్పుడు వచ్చింది గోపీతలావ్. ఇది కరెక్ట్గా బేట్ ద్వారకా నుంచి నాగేశ్వర్ జ్యోతిర్లింగం వెళ్ళే దారిలో ఒక 10 కిలోమీటర్లో ఉంటుంది. సో వెళ్ళి చూద్దాం. ఓకే, గోపీతలావ్ రుక్మిణి మందిర్ ఇదే ఎంట్రన్స్. ఇదే గోపి చెరువు అంటారు. ఇది ద్వారకా నుంచి 20 కిలోమీటర్లు, అలాగే నాగేశ్వర జ్యోతిర్లింగం వెళ్ళే దారిలో వస్తుంది. సో దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే గోపీతాల్ అంటే గోపికలు చెరువు అని చెప్పొచ్చు. ఎందుకంటే శ్రీకృష్ణుడు తన రాజధానిని బృందావనం నుంచి ద్వారకకు మార్చేస్తాడు. సో అక్కడి నుంచి ఇక్కడ వచ్చినాక శ్రీకృష్ణుడు లేని బృందావనాన్ని భరించలేని గోపికలు ఆ విరహ వేదనతో చివరిసారిగా ఆ ప్రభువును చూడాలని శ్రీకృష్ణుడితో కలిసి నృత్యం చేసి ఆ తర్వాత ఈ ప్రదేశంలోనే వాళ్ళ ప్రాణాన్ని విడిచి ఆ శ్రీకృష్ణుడిలో లీనమైపోతారు. ఇక్కడ మట్టి చూసుకుంటే పసుపు రంగులో నున్నగా ఉంటుంది. దాన్ని ఇక్కడ గోపి చందన్ అంటారు. సో ఇక్కడ వచ్చే భక్తులందరూ ఇక్కడున్న మట్టితో చేసిన చందనాన్ని తీసుకెళ్తారు. అలాగే ఈ నదిలో స్నానం చేస్తే చర్మరోగం అంతా వెళ్తుందని భక్తుల నమ్మకం. అండ్ ఇక్కడ చూస్తే ఆ చందనం అమ్ముతూ ఉంటారు. ఇక్కడ చూడండి గోపి చందన్. సో దీన్ని తీసుకెళ్తూ ఉంటారు అందరూ. ఇది విషయం. కిట్నా ఎగ్ ప్యాకెట్? సో ఇది వచ్చి 10 రూపాయలు. మనం స్నానం చేసేటప్పుడు రాసుకొని బిల్ చేయొచ్చు. సో మీకు ఈ ప్లేస్ నచ్చి ఉంటుంది అనుకుంటా. ఇక్కడ నుంచి మనం నాగేశ్వర జ్యోతిర్లింగం వెళ్దాం. ఓకే, సో టైం అయితే కరెక్ట్గా మధ్యాహ్నం 1:40 అవుతుంది. మనమైతే ఇప్పుడు వచ్చిన ప్లేస్ 12 జ్యోతిర్లింగాలలో 8వ జ్యోతిర్లింగమైన నాగేశ్వర్ జ్యోతిర్లింగం. సో ఎంట్రన్స్ ఇదే, లోపలికి వెళ్దాం. ఓకే, చూడండి బ్రహ్మాండం. ఓం నమః శివాయ. దర్శనం చేసుకుందాం. ఇలా వచ్చి మనం అటుపక్క వెళ్ళి శివుడి విగ్రహం చూస్తాం. సో ఇలా వచ్చిన అంటే ఎక్కువ రష్ ఉంటే ఈ లైన్లో వదులుతారు. బట్ ఇప్పుడు ఏం లేదు, ఇలా వెళ్ళాలి. మందిర్ మీద జానకే రస్తా. సో ఇలా వెళ్దాం. चूँगी श्री नागेश्वर में भगवान शंकर की नाग रूप से और देवी पार्वती की नागनी रूप से पूजा होती है। इसलिए नागेश्वर में अपने जीवन की रक्षा के लिए गंगा जल के अभिषेक के साथ नाग नागनी का जोड़ा चढ़ने के महत्व है। तो इक गंगा जल अभिषेकం చేయొచ్చు, చేస్తే నాగదోషం ఉండదని ఇక్కడ నమ్మకం. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు నాగదేవుడి రూపంగానో అలాగే పార్వతీదేవి నాగినిగానో ఉందంట. ఇక్కడ రష్ ఉన్నారు. సో కానీ మ్యాక్సిమం 15 minutes అనుకుంటా వెళ్ళిపోవచ్చు.
ఈ ప్రాంతంలో నాగిని నాగేంద్ర విగ్రహాలను సమర్పించడానికి పుణ్యఫలం లభిస్తుందంట. దర్శనం జరిగింది, మీరు చూస్తుంటారు. మీకు మంచి జరగాలని నేను కోరుకుంటాను. మనందరూ బాగుండాలి శివుడి కరుణతో. ఎన్ని ఫిషెస్ ఉన్నాయి చూడండి. ఫుల్ ఫిష్లే. ఇది శనిదేవుడి గుడి. చూస్తున్నాం కదా, ఇప్పుడున్న ఈ ప్రస్తుత గుడిని కట్టించింది మ్యూజిక్ కంపెనీ ఉంది కదా, టీ సిరీస్. ఆ అధినేత స్వర్గీయులు గుల్షన్ కుమార్ ద్వారా ఇది కట్టబడింది. ఓకే, మన లెక్క యాక్చువల్గా మనల్ని అప్పుడే ఇటుపక్క వదిలినారు కదా. సో లెక్క యాక్చువల్గా మనం వెళ్ళేసి వచ్చినాక ఇది క్లోజ్ చేసినారు. ఇప్పుడు మొత్తం లైన్లో వెళ్ళాలి చూడండి, వెళ్తూ ఉంటారు. సో అయిపోయింది. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు తెల్లారి రష్గా ఉన్నది కదా, రుక్మిణి టెంపుల్కి వెళ్దాం. ఓకే, రుక్మిణి మాతా టెంపుల్కి టైం చూసుకుంటే యాక్చువల్గా 3 ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు చూడండి, పొద్దున ఎంత వస్తున్నారు, ఇప్పుడు ఖాళీగా ఉండరు. చాలా పాత టెంపుల్ ఇది చెప్పాలంటే. చూడండి, సముద్రంలో నీళ్లు పడితే రాయలు అవుతుందో అలా అయింది ఉప్పుగా. ఇక్కడ ఫోటో స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ ఇన్సైడ్. మన రుక్మిణి మాత టెంపుల్ చరిత్ర చూసుకుంటే మీకు సింపుల్గా చెప్తాను. దుర్వాస మహర్షిని ఆతిథ్యం పిలుస్తారు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి భోజనానికి. కానీ ఆయన ఒక షరతు పెడతాడు, నన్ను పల్లకిలోనే మోసుకొని వెళ్ళాలని. సో అలా రుక్మిణీదేవి శ్రీకృష్ణుడు దుర్వాస మహర్షిని పల్లకిలో మోసుకొని వస్తుండగా ఏమవుతుందంటే రుక్మిణీదేవికి దాహం వేస్తుంది. సో శ్రీకృష్ణుడు ఇది గమనించి తన బొటని వేలుని భూమి మీద నొక్కుతాడు. అప్పుడు గంగా నుంచి నీళ్ళు వస్తుంది. సో ఆ నీళ్లు రుక్మిణీదేవి తాగి దాహం తీర్చుకుంటుంది. ఇది గమనించిన దుర్వాస మహర్షి ముందు అతిథిని గౌరవించకుండా తన దాహం తీర్చుకొని శపిస్తాడు, నువ్వు నీ భర్త నుంచి 12 సంవత్సరాలు దూరంగా ఉండాలనేసి. సో అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చి దీనికి ద్వారకాలో వచ్చి ఉంటాడు. రుక్మిణీదేవి చూస్తున్నారంటే ఇక్కడ 12 సంవత్సరాలు విడిగా ఉంటుంది. సో ఇది ఈ రుక్మిణీదేవి టెంపుల్ చరిత్ర. ఓకే, టైం వచ్చి 3:15 అవుతుంది. పొద్దున 9:25కి కిషన్ బాయ్తో స్టార్ట్ చేసినాం. బేట్ ద్వారకా
నాగేశ్వర్ జ్యోతిర్లింగు, ఆ తర్వాత గోల్డెన్ ద్వారకా, ఆ తర్వాత చూసుకుంటే రుక్మిణి టెంపుల్, సుదర్శన్ సేతు, ఇన్ని చూపించినారు. ఇంతవరకు వెయిట్ చేసి మనల్ని పిలుచుకువచ్చినారు. సో 1000 రూపీస్ తీసుకున్నారు, చాలా దూరము. సో ఎవరు వెయిట్ చేయరు, ఏదో వెయిట్ చేస్తున్నారు. నాకైతే హోటల్ వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు ఇన్ని. మీరు ఎవరైనా వస్తే ఈయన డీల్ చేయండి. అక్క నంబర్ భయ్యా 9712800582. సో డైరెక్ట్గా ఈయనకు కూడా మీరు కాల్ చేయండి. ద్వారకా వచ్చినప్పుడు చాలా పేషెన్స్గా, అసలు మిమ్మల్ని డిస్టర్బెన్సే చేయరు. మీరు చూసేంతవరకు చూస్తారు. రేటు మారుతూ ఉంటుంది, ఆయనతో వచ్చి మాట్లాడుకోండి. ఓకే.